హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 112 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని 113వ భాగం. రుద్ర నవ్వుతూ, ఓకే మా, ఏదో రకంగా డాడీ అయితే ఒప్పుకున్నాడు కదా, ఈ ఎగ్జామ్స్ అయిపోగానే వెళ్ళిపోతాను అన్నాడు. వేగ్నిక, రుద్ర, మాకు దూరంగా ఉన్న నీకొక మాట చెప్పాలి. నీకు ఆ గండాలు ఈ గండాలు అని నీ జాతకం ముందే నీకు చెప్పటం వల్ల నీ బిహేవియర్ మొత్తం ఒక్కసారిగా మారిపోవటం నేను గ్రహించాను. పెళ్ళి లేకపోయినా కానీ మీ డాడీలా ఒక్క అమ్మాయికే ఫిక్స్ అయ్యేలా లైఫ్ ఉండాలి అంటుంటే, రుద్ర, ఏంటి మమ్మీ, డాడీలా ఒక్క అమ్మాయికి ఫిక్స్ అవ్వాలా? డాడీ నిన్ను లవ్ చేశాడు కాబట్టి ఫిక్స్ అయ్యి ఉన్నాడు. నాకు లవ్వు గివ్వు ఏమీ వద్దు మమ్మీ, బిందాస్ లైఫ్ అంటుంటే, వేగ్నిక, సన్యాసం పుచ్చుకుంటావారా అన్నది. రుద్ర షాక్ అయిపోతూ, పిచ్చి మమ్మీ, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్ళాలతో వేగలేక సన్యాసం పుచ్చుకుంటారు, కానీ పెళ్ళి ప్రేమ లేనోడికి సన్యాసం ఏమవసరం, బిందాస్గా లైఫ్ కలర్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటుంటే, వేగ్నిక, మరి మీ డాడీ కూడా అలానే అంటే మీరు ఎలా పుట్టేవాళ్ళు రా? రుద్ర, డాడీ నీతో లవ్లో ఫిక్స్ అయ్యాడు కాబట్టి నువ్వు డాడీని మాయ చేసి అక్కని నన్ను తీసుకుని వచ్చావు. యాక్సెప్ట్ చేయక తప్పలేదు డాడీకి. డాడీలా నేను లవ్కు ఫిక్స్ కాను కదా. లవ్, పెళ్ళి లేకపోతే ఇంటర్నల్ యూత్ బ్యూటిఫుల్ లైఫ్ అంటే నేనెప్పుడు అంకుల్ని కాను, తాతను కాను. చూడు అక్క, నేను పుట్టాము కాబట్టి డాడీని అంకుల్ అంటున్నారు. అదే మేము లేకపోతే డాడీ ఇప్పటికి కూడా యూతే, యంగ్ గర్ల్స్ మీద, డాడీ మీద పడిపోతారు తెలుసా అన్నాడు. వేగ్నిక అక్కడ ఏదో ఉంటే పిచ్చకొట్టుడు కొట్టింది. రుద్ర, నిజం చెప్తే మమ్మీలు ఇలానే కొడతారు అంటూ బయటికి వచ్చాడు. వేగ్నిక, యదవ, వీడికి ఎవరు బుద్ధులు వచ్చాయో, వేదుగారి బుద్ధులు అసలు లేవు, నా బుద్ధులు అసలు లేవు. అప్పుడెప్పుడో ఈయనగారు నా కొడుకుని నందగోపాలుని చేస్తాను అన్నందుకు వీడు సేమ్ అలాగే పుట్టాడు యదవ. వాడికి ఏదో చెబుదామంటే నా కాపురంలో నిప్పులు పోస్తాను అంటున్నాడు అంటూ రుద్రాని తిట్టుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. అలా రుద్రాకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. అతను అబ్రాడ్ వెళ్ళటానికి టైం ఉంది కనుక ఈ సమ్మర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. రుద్రిక ఎగ్జామ్స్ కంప్లీట్ కాలేదు, 1 వీక్లో వస్తాను అన్నది. అందుకనే ఈ 1 వీక్ ఏం చేయాలబ్బా, ఫ్రెండ్స్తో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అని ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. ఊటీకి పోదామురా అని ఒకడంటే రుద్రాకి ఊటీ అంటే దెబ్బకు భయమైంది. ఊటీ లేదు డ్యూటీ లేదు అన్నాడు. రుద్ర, ఫ్రెండ్స్ అదేంట్రా, సమ్మర్లో అక్కడైతేనే బాగుంటుంది అంటుంటేను రుద్రకు, కృతిక, ద్రోణ సమ్మర్కు తీసుకుపోతే పగలంతా బాగానే ఉండేది, అదేంటో నైట్ కాగానే ఫుడ్ తినగానే మత్తుగా నిద్ర వచ్చేది, ఏదీ గుర్తుండకపోయేది, ఉదయం అడిగితే చల్లని ప్రదేశం కదా మత్తుగా నిద్రపోయావులే అన్నారు. మరి నిద్రపోయినప్పుడు కూడా ఏమీ గుర్తు లేనంత మత్తుగా నిద్రపోతారా అని రుద్రాకి అక్కడ ఉన్నన్ని రోజులు ఏదో దయ్యం ఆవహించినట్టుగా అనిపించింది కనుక నైట్ అనేది గుర్తు ఉండదు కనుక అక్కడికి వెళ్ళాలంటే కొంచెం భయంగా అనిపించింది. అందుకే ఆ తిక్కతో టూర్ లేదు తొక్కలేదు అని సెల్లు జేబులో వేసుకుని గార్డెన్లో తిరుగుతుంటే మహంతి చెమటలు విపరీతంగా కక్కుతూ స్కిప్పింగ్ చేస్తుంది. రుద్ర మహంతిని అలా చూడగానే పిచ్చి పిచ్చిగా నవ్వొచ్చింది. మెల్లిగా మహంతి దగ్గరికి వచ్చి, ఆంటీ, నువ్వు అలా స్కిప్పింగ్ చేస్తుంటే భూమి పగిలిపోయి నీతో పాటు మేము కూడా లోనికి వస్తామేమో అని భయం అవుతుంది. మరీ అంతలా కష్టపడిపోతున్నారు, మహాలాగా అయిపోవాలని ప్లాన్ చేస్తున్నారా అన్నాడు. మహంతి రొప్పులు రొప్పుతూ, ఏ మహా బాగా లేదా, ట్రై చేస్తే తప్పేముంది అన్నది. రుద్ర, మహా బాగాలేదు అని ఈ దునియాలో పుట్టిన ఏ పిచ్చి మగ వెధవా అనడు, కానీ మీరు ఆ ఛాన్స్ మిస్ అయిపోయి ఆంటీ అయిపోయారు కదా. అయినా ఇప్పుడు ఎందుకంత కష్టం? లిటిల్ గాడి బాబు అలా అయినా వస్తాడు అనుకుంటున్నారా? మీరు మరీ ఇంత కష్టపడకుండా స్లోగా 1 అవర్ పాదయాత్ర చేసినా చాలా ఆంటీ. నిన్ను వద్దు అని వెళ్ళిపోయిన అంకుల్ కోసం ఎందుకులే, కానీ మీరు ప్రయత్నిస్తే కొత్త అంకుల్ వస్తాడు అనగానే మహంతి చేతిలో స్కిప్పింగ్ తాడు పెట్టి రుద్రాని ఒక్క పీకు పీకి, నీకు నేను చెప్పానా కొత్త అంకుల్ పాత అంకుల్ నాకు కావాలి అని? నాకు ఏ అంకులు పెంకులు అవసరం లేదు, నేను నా బాబు అయినా హ్యాపీగా బ్రతకాలి కదా.
నా ప్రయత్నం నేను చేస్తున్నా. వీలైతే ఎంకరేజ్ చెయ్యి. డిస్కరేజ్ చేస్తే మాత్రం తోలు తీస్తా అన్నది. రుద్ర అబ్బో! అంకుల్ పేరెత్తితే అస్సలు ఊరుకోదు అన్నాడు. మహంతి నవ్వుతూ అవును రుద్ర, లిటిల్ గాడి ఫాదర్ అంకులే. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. అంత ఇష్టం ఆయనంటే అని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతుంటే, రుద్ర ఆంటీ మీరు పడటం ఆపేయండి. ఇలా మిమ్మల్ని అంకుల్ చూస్తే చచ్చిన మీ దగ్గరికి రారు. వేరే అంకులు అంతకంటే రాడు అనగానే మహంతి నార్మల్ అయ్యి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంది అంకుల్ కోసం కాదు, నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి కదా. ఇంకొకసారి వేరే అంకుల్ అన్నావనుకో పళ్ళు రాలగొడతా అన్నది. రుద్ర అయితే ఆంటీ ఒకే అంకుల్కి ఫిక్స్ అయింది. నువ్వు అలా ఫిక్స్ అయ్యావని తెలిస్తే పాపం ఆ అంకుల్ లైఫ్లో నిన్ను కలవటానికి ఇష్టపడడు. ఆంటీ మరి మీ ఫ్యూచర్, లిటిల్ గాడి ఫ్యూచర్ అన్నాడు. మహంతి నా ఫ్యూచర్కి ఏమైంది? ఇప్పుడు నీతో పాటు 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాశాను అనగానే రుద్ర వాట్, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాసావా? మరి లిటిల్ అంటుంటే మహంతి ద్రోణ అంకుల్, కృతిక ఆంటీ నాతో పాటు వచ్చారు, వాళ్ళు నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు అంటుంటే రుద్ర అందరూ బాగా చూస్తున్నారు అని ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయిపోతావా ఏంటి? మా డాడీ ఏమో లిటిల్ గాడి ఫాదర్ని కనుక్కోవాలి అంటాడు, నువ్వేమో వాడి గురించి చెప్పవు అంటే నువ్వు మా ఇంట్లో ఉండిపోవటానికి ఫిక్స్ అయిపోయావన్నమాట అనగానే మహంతి నేనేమి మీ సొమ్మును తేరగా తినటం లేదులే, మా డాడీ సంపాదించింది అంతో ఇంతో ప్రాపర్టీ ఉంది. నా స్టడీస్ కంప్లీట్ అవ్వగానే మీ సొమ్ము ఎంత తిన్నానో చెప్పు, అంతకి నా ప్రాపర్టీ సరిపోతే ఓకే, లేదంటే ఇంకా ఏమైనా మిగిలితే నేను జాబ్ చేస్తూ అయినా మీ బాకీ ఇచ్చేస్తాను, మీరేమీ నాకు తేరగా పెట్టక్కర్లేదు అనగానే రుద్ర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, నిన్ను ఎన్నన్నా కానీ అంకుల్ గురించి అయితే చెప్పవు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో నాకు బాగా నచ్చాయి. ద్రోణా బాబాయ్ చెప్పాడు చావాలని లేకపోయినా తోడు ఎవరూ లేరు అని సూసైడ్ అటెంప్ట్ చేశావని. ఆ రోజు నుంచి నీకు నువ్వు బ్రతకటానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నావు అని. కానీ మధ్యలో ఈ లిటిల్ గాడ్ ఎక్కడి నుంచి వచ్చాడు? మా డాడీ ఏదైనా చెయ్యాలి అంటే ఎంత క్రిటికల్ కేసు అయినా సింపుల్గా డీల్ చేస్తాడు. అటువంటిది లిటిల్ గాడి ఫాదర్ని కనిపెట్టలేకపోతున్నాడంటే ఏదో కొంచెం తేడాగా ఉంది అని రుద్ర అంటేను మహంతి అవును, లిటిల్ గాడ్ ఫాదర్కి నన్ను అలా చేశాడు అని తెలియదు, వాడు పుట్టాడు అని అస్సలే తెలియదు అనగానే రుద్ర షాక్గా వాట్, వాడికి ఏమన్నా మెంటల్ డిజార్డరా, పేషెంటా, లేకపోతే అసలు మెంటలోడేనా అన్నాడు. మహంతి ముసిముసిగా నవ్వుతూ కాస్త మెంటలోడేలే, అందుకే వాడు ఏం చేశాడో వాడికి తెలియదు, నేను వాడి గురించి చెప్పాలి అనుకోవటం లేదు, అందుకని ఎవరికి ఏమీ తెలియదు, నాకు కూడా ఎవరూ అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు నాకు తోడు ఉంటే చాలు, తర్వాత నేను నా లిటిల్ అంటుంటే రుద్ర గట్టిగా గాలి బయటికి ఊదుతూ సరే నువ్వెవరికి చెప్పకపోయావు కానీ నాకు చెప్పు, ఎలాగూ మెంటలోడ్ అంటున్నావు కదా, కాస్త ఆ మెంటలోడ్ని సెట్ చేసి లిటిల్కి ఫాదర్ని చేస్తా, అందులో నిన్ను చూస్తే కూడా జాలిగా అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఆ ఒక్క అంకుల్కే ఫిక్స్ అయ్యావు కదా, ఎలాగూ మా ఇంట్లో ఉంటున్నావు, మా మమ్మీ మామూలుగానే ఇంట్లో అందరికీ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెడుతుంది, అటువంటిది నీ వెయిట్కి మా మమ్మీ ఛాలెంజ్గా తీసుకుంటుంది, ఫుడ్ పరంగా మెడిసిన్ పరంగా నువ్వు మరీ మహా అంత కాకపోయినా కాస్త కోస్త మనిషిగా అయినా మార్చేస్తుంది, కనుక అంకుల్తో నీ లైఫ్ నేను సెట్ చేస్తా, చెప్పవా ప్లీజ్ అన్నాడు. మహంతి చెప్పాగా మెంటలోడు అని, ఏదో ఒకరోజు ఆ మెంటల్ తగ్గుతుంది, నాతో స్పెండ్ చేసిన టైంలో ఒక్క స్వీట్ మూమెంట్ గుర్తొచ్చినా నా కోసం తానే వస్తాడు, లేకపోతే ఇక ఇంతే ఈ లైఫ్ అంటుంటే రుద్ర లిటిల్ ఫాదర్ కాదు మెంటలోడు నువ్వు, ఇంత చిన్న వయసులోనే ఎన్ని బాధలు అనుభవిస్తూ కూడా నీ పొగరు చూపిస్తున్నావు చూడు, ఆ పొగరుకు మాత్రం హ్యాట్సాప్, నువ్వు లిటిల్ ఫాదర్ గురించి చెప్పవని అర్థమైంది, ఏదేమైనా నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా అని వెళ్ళిపోయాడు. మహంతి రుద్రాని చూస్తూ నా లైఫ్ హ్యాపీగా ఉంటుందా, ఆ హ్యాపీ నువ్వే అని నీకెలా తెలుస్తుంది రుద్ర అనుకొని భారంగా శ్వాస తీసుకుని
మనిషికి ఆశ ఉండాలి కానీ అతి ఆశ ఉండకూడదు మహా అని తనకు తాను చెప్పుకుంది. అలా అందరూ ఎగ్జామ్స్ అయిపోయాయి. విల్లాకు చేరుకున్నారు. ఇక అందరిలో బుడ్డబుజ్జిగాడు లిటిల్ గాడు కనుక వాడికి అటు ఇటుగా 3వ నెల వెళ్ళి 4వ నెల వస్తుంది అని వాకర్ తెచ్చారు. ఇక కృతిక ఆ వాకర్లో వాడిని వేస్తే వాడికి కాళ్ళు నడవటానికి రావటం లేదు కానీ అది తాత సామ్రాజ్యం కదా. అలా టచ్ చేయగానే గిరగిరా తిరుగుతుంటే వాడి ఆనందానికి అవధులు లేవు. వాడు సంతోషంతో కేరింతలు కొడుతుంటే వేద్ కమాన్ కమాన్ అంటూ వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాడు వాకరులో మెడ కూడా సరిగా నిలపలేకపోయినా అటు ఇటు సపోర్టుగా ఉంది. అలా అటు కాలు టచ్ చేయగానే చాలు టైల్స్ మీద జరజరా జారుతుంది. వాడు పరుగులు తీస్తున్నట్టే అనిపిస్తుంది వాడికి. ఇక తాత ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఆగుతాడా? ఆ విల్లా వాడి సొంతమే కదా. వాడి రాజ్యాన్ని ఏలటానికి సిద్ధమైపోయాడు. అలా రుద్రిక నిద్రమత్తులో బయటికి వస్తే అత్తను చూశాడు. తాతకు బాయ్ చెప్పి రుద్రిక దగ్గరికి పరుగులు పెట్టాడు. రుద్రిక నైట్ వచ్చింది. మహంతి లిటిల్ ఇక్కడ ఉంటున్నారు అన్నది పెద్దగా తెలియదు. వాడి బోసు నవ్వులతో అత్తని పలకరిస్తుంటే ఏ లిటిల్ నువ్వేంటి ఇక్కడ అంటూ కృతికని చూసింది. కృతిక వేదుని చూడగానే వేదు బేటా వాడికి ఫాదర్ ఎవరో కనిపెట్టాలని మహంతిని ఇక్కడే ఉండమన్నాము. మమ్మీ కూడా మహంతి వెయిట్ని ఛాలెంజ్గా తీసుకుని తనకు ట్రీట్మెంట్ చేస్తుంది. మహకి ఎవరు లేరు కదా అందుకే మన ఇంట్లో ఉంటుంది అనగానే రుద్రిక లిటిల్ని ఎత్తుకుని అరే నీ బాబు ఎవరో తెలియటానికి నా బాబుకు సవాల్ వేశావా అనగానే వాడు ఏదో అవును అన్నట్టు వాడి బుడ్డి చేతులతో అత్త ముఖం రుద్దేస్తున్నాడు. రుద్రిక లిటిల్ని ఎత్తుకుని వేదు పక్కన కూర్చుని వేదు షోల్డర్పై తలపెట్టి డాడీ వీణ్ణి చూస్తుంటే చిన్నప్పుడు రుద్ర పోలికలు కనిపిస్తున్నాయి కదా అన్నది. రుద్ర అప్పుడే బయటికి వస్తా ఆ మాట విని అక్క అని ఇల్లు దద్దరిల్లిపోయేలా అంటూ ఫ్లోర్పై జారుతూ వచ్చి ఫ్లోర్పై అక్క కాళ్ళ దగ్గర కూర్చొని అక్క మీ ఫ్రెండ్కి న్యాయం చెయ్యాలి అని ఈ లిటిల్ గాడికి ఫాదర్ని తేవాలి అని అటు డాడీ కోరిక నీ కోరిక నెరవేర్చటానికి నా జీవితాన్ని బుగ్గిపాలు చెయ్యాలని చూస్తున్నావా అక్క అని డ్రామాటిక్గా అన్నాడు. రుద్రాని వీపుపై ఒక్కటి పీకి ఎదవ నేను అలా అనలేదు. చిన్నపిల్లలు దరిదాపుగా అందరూ ఒకేలానే కనిపిస్తారు. అలా నీలా కనిపించాడు అన్న. అది కూడా తప్పేనా? నువ్వేమీ టెన్షన్ పడకులే. వీడికి బాబు నువ్వు అని నువ్వు చెప్పినా నేను నమ్మను. మూసుకోపోరా అన్నది. రుద్ర అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని థ్యాంక్స్ అక్క నా మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు చాలు అంటూ వేదికెళ్ళి చూసి డాడీ అక్క ఏదో అన్నది అని మీరు డీప్గా ఆలోచించకండి. నాకు ఏ పాప పుణ్యమూ తెలియదు. ఫైనల్గా వీడికి ఫాదర్ని కనిపెట్టలేక నన్ను మాత్రం విరికించకండి అంటూ అమాయకంగా అన్నాడు. రుద్ర నటనకు ద్రోణ కృతిక వేదు వేగ్నిక పకపక నవ్వుతుంటే వాళ్ళ నలుగురు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక రుద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మహంతి అక్కడికి వచ్చి లిటిల్ని తీసుకుంటూ రుద్రికాని చూసి బాగున్నావా రుద్రి అనుకుంది. రుద్రిక హాస్పిటల్ బెడ్ మీద మహంతిని చూసి అరిచింది కానీ ఇప్పుడు 20 కేజీలు తగ్గిందేమో కొంచెం తక్కువగా కనిపిస్తుంటే రుద్రిక ఏంటి మా మమ్మీ నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిందా? చాలా వెయిట్ తగ్గినట్టు అనిపిస్తున్నావు అన్నది. వేగ్నిక లేదు రుద్రిక తనకింకా మెడిసిన్ పరంగా ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. డెలివరీ తర్వాత బాబు ఫీడింగ్కి కాస్త తగ్గుతారు. ఫుడ్ డైటింగ్ చెప్పాను చాలా చక్కగా చేస్తుంది. మెడిసిన్ పరంగా ట్రీట్మెంట్ చేయాలి అంటే లిటిల్కి పాలు తాపటం ఆపాలి. మహంతి వాడికి కొన్ని రోజులు పాలు ఇస్తాను ఆంటీ అన్నది. మీరు నేను చెప్పింది వినరు కానీ మహంతి నేను ఏది చెబితే అది చక్కగా వింటుంది అంటుంటే రుద్రిక మమ్మీ నువ్వు పెట్టే గడ్డి ఎలాగో మేము ఓల్డ్ ఏజ్కి వచ్చాక తినాలి. లిఫ్ట్ ఎక్కవద్దు అంటావు, ఏసీ వాడొద్దు అంటావు, వాకింగ్ కంపల్సరీ అంటావు. చిన్నప్పటి నుంచి విని విని బోర్ కొట్టింది మమ్మీ. కొన్ని రోజులు మమ్మల్ని హ్యాపీగా వదిలేయి అంటుంటేను కళ్యాణ్ లోనికి వస్తూ వేగ్నిక దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అత్త చెప్పిన రూల్స్ ఎవరైనా ఈ విల్లాలో బ్రేక్ చేస్తే వాళ్ళకి ఘోరమైన పనిష్మెంటు ఉంటుంది. వేదుమామ ఊరుకుంటాడేమో, నేనైతే ఊరుకోను. హెల్త్ మెయింటైన్ ఇంపార్టెంట్. హెల్త్ కరెక్ట్గా ఉంటే హ్యాపీ ఆటోమేటిక్గా ఉంటుంది. అది తెలుసుకోండి అని రుద్రికాని గుర్రుగా చూస్తే రుద్రిక వేద చంకలో చెయ్యి పెట్టి డాడీ అంటూ గారాలు పోయింది. వేగ్నిక
వేసిన డ్రామాలు చాలు కానీ ఫ్రెష్ అయ్యి రాపోండి, టిఫిన్ చేద్దురు అని అనగానే వేదు, పో బేటా, ఇంకాసేపు అయితే అందరినీ కరిచేస్తుంది మీ మమ్మీ. కొన్ని డెవిల్స్ నుంచి మనం తప్పించుకోవటం చాలా కష్టం అని వేగ్నికాని చూస్తూ అంటుంటే రుద్రిక, మమ్మీ డెవిలా డాడీ అని చాలా స్లోగా అన్నది. వేదు అమాయకంగా అవును అన్నట్టు తల ఊపాడు. రుద్రిక, నువ్వే మియా మియా అయితే ఇక మేము అంతే అంటూ సైలెంట్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. అలా సరదాగా అందరూ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి ఎటువారు అటు వెళ్ళిపోయారు. రుద్రాన్ని తీసుకుని కృతిక, ద్రోణ అబ్రాడ్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.